ఓం శాంతి. ఈరోజు మురళి రివైజ్ అవ్యక్త మురళి 69. డేట్ 20/10/69 20/10/69 मुरली. बिंदु और सिंधु की स्मृति से संपूर्णता. बिंदु మరియు సింధు యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత. బిందు అంటే బిందు, జ్యోతిర్బిందు. మరి సింధు అంటే సముద్రం, సాగరం. ఈ రెండింటి స్మృతి ద్వారా సంపూర్ణత ఎలా దొరుకుతుంది అనేది బాబా చెప్తున్నారు. బాబా సాగరం కదా, शिव बाबा. आज किस संगठन में बाप दादा आए हैं? ఈ రోజు ఏ సంఘటనలో బాప్ దాదా వచ్చారు? आज के संगठन को क्या कहेंगे? ఈ రోజు ఉన్న ఈ సంఘటనను ఏమని చెప్పొచ్చు? आज का संगठन है ज्ञान सूर्य और सितारों का. ఈరోజు సంఘటన జ్ఞాన సూర్యుడు మరియు నక్షత్రాల యొక్క సంఘటన అయింది. ఇది జ్ఞాన సూర్యుడు ఎవరు? శివ్ బాబా. నక్షత్రాలు మనము కలుసుకునే సంఘటన. మధుబన్లో అంతే కదా, బాబా వస్తారు దాదితనంలో, మరి పిల్లలు నక్షత్రాలు కలుసుకోవటానికి వెళ్తారు. हर एक सितारा अपनी अपनी चमक दिखाने वाला है. ఈ సభలో ప్రతి ఒక్కరు మీరు నక్షత్రము అయితే ప్రతి ఒక్క నక్షత్రము వారి వారి మెరుపు చూపించే విధముగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. ఎవరి మెరుపు వారిది ఉంది. बाप दादा हर एक सितारे की चमक देखने के लिए आए हैं. बाप दादा ప్రతి ఒక్క నక్షత్రంలో మెరుపు చూడడానికి వచ్చారు ఈ రోజు సభలో. आप सभी इस भट्टी में आई हो तो अपने को क्या बनाने के लिए आई हो? మీరందరూ ఈ భట్టీలో వచ్చారు, మధుబన్లో. మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవటం కోసం వచ్చారు అడుగుతున్నారు బాబా. मालूम है भट्टी से क्या बनकर निकलना है? ఈ భట్టీ నుండి ఎలా తయారై వెళ్ళాలనుకుంటున్నారు? ఫరిస్తా. సబీనే బోలా ఫరిస్తాగా తారై వెళ్ళాలనుకుంటున్నామని చెప్పారు. ఫరిస్తా నెహీ హో క్యా అభి? అయితే ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా లేరా ఏంటి అడుగుతున్నారు బాబా. इस भट्टी में संपूर्णता का टप्पा लगाकर निकलेंगे. ఈ భట్టిలో సంపూర్ణత యొక్క ముద్ర వేసుకుని వెళ్ళాలి. अभी फरिश्ते बनने के पुरुषार्थी हो, लेकिन संपूर्णता में जो कमी है उसी कमी को इस भट्टी में स्वाहा करने के लिए आई हो. ऐसे होना. ఇప్పుడు ఫరిస్తాగా తయారయ్యే పురుషార్థిగా ఉన్నారు, కానీ ఫరిస్తా కూడా ఎప్పుడు అవుతారు? సంపూర్ణమైనప్పుడు. సంపూర్ణంగా కావడానికి ఏదైతే లోపం ఇంకా ఉండిపోయిందో మీలో, సంపూర్ణత కోసం ఏదైతే లోపం మీలో ఉండిపోయిందో ఆ లోపాన్ని బట్టిలో స్వాహా చేయడం కోసం వచ్చారు మధుబన్లో. అంతే కదా. कमियों को दूर करने के लिए क्या बात याद रखेंगे जिससे संपूर्णता की पूरी ही छाप लगाकर जाएंगे? లోపాలను దూరం చేసుకోవడానికి ఏ విషయం గుర్తుంచుకోవాలి? అది గుర్తుంచుకుంటే సంపూర్ణత యొక్క పూర్తి స్టాంప్, ముద్ర వేసుకొని వెళ్తారు మీరు. ఏంటి ఒక విషయం? आज बाप दादा बहुत सहज बात सुनाते. చాలా సహజమైన విషయం చెప్తున్నారు. అది బాబా बहुत सहज से सहज यही बात याद रखनी है कि मैं बिंदु हूँ और बाप भी बिंदु है, लेकिन बिंदु के साथ साथ सिंधु है. तो बिंदु और सिंधु ये बाप और बच्चे का परिचय है. इसमें बाबा तो सिंधु हैं और बच्चे तो बिंदु हैं.
ఒక్క విషయం, సహజాతి సహజమైన విషయం ఏంటి గుర్తుంచుకోవాలి అంటే, నేను బిందువుని, బిందు ఆత్మను, బిందు రూపాన్ని, మరియు బాబా కూడా బిందువు. కానీ బాబాలో ఇంకా ఏముంది? బిందువుతో పాటు సింధు కూడా అతడు, సముద్రము కూడా అయి ఉన్నారు, సాగరుడు. కాబట్టి బిందు మరియు సింధు అని రెండు మాటల్లో తండ్రి మరియు పిల్లల యొక్క పరిచయం ఇమిడి ఉంది. బిందు అంటే బాబా, మన ఇద్దరు బిందువే. సింధు అంటే బాబా, సాగరుడు అన్ని గుణాలకు. దో శబ్ద भी अगर याद रखो तो సంపూర్ణత సహజ ఆసక్తి. ఈ రెండు మాటలు గుర్తుంచుకున్నట్లయితే సంపూర్ణత సహజంగా వచ్చేస్తుంది. स्कूल में छोटे बच्चों को जब पढ़ाते तो पहले पहले क्या सिखलाते हैं? స్కూల్లో పిల్లలకి చదువు ప్రారంభించేటప్పుడు మొట్టమొదట ఏం నేర్పిస్తారు? పేరేతో బిందు హీ లిఖేంగే, చుక్కలు పెట్టడం, సున్నాలు చుట్టడం, బిందు పెట్టడం నేర్చుకుంటారు పిల్లలు ముందు. ఫిర్ ఆగే పడితే తో ఏక్, एक दो सिखाते हैं ना, एक व अलफ, ए से अल्लाफ, बी से ऐसा सिखाते हैं, सिखलाते हैं. చిన్నపిల్లలకి ఏం చేస్తారు? బిందువులు పెట్టడం నేర్చుకుంటారు ముందు రాసేటప్పుడు. తర్వాత ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ 1 2 3 4 1 2 3 4 అలా నేర్పిస్తారు కదా. ఏక్ అనే దాంతో స్టార్ట్ చేస్తారు. అలాగే ఏ ఫర్ అల్లఫ్, బి ఫర్ బాల్, అలా అల్లఫ్, అల్లఫ్తో స్టార్ట్ అవుతుంది, నేర్చుకుంటారు. ఇక్కడ కూడా మనకి బాబా చదివిస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు ముందు? तो ये भी एक बिंदु, इस पढ़ाई में भी इससे शुरू होती है. फिर आगे बढ़ते तो बिंदु की याद और एक, एक शब्द, उस एक में ही सभी बातें आ जाती हैं. ఇక్కడ కూడా ఈ చదువులో ఒకటి బిందువు నేర్పిస్తున్నారు బాబా, ఇంకొకటి ఒక్కటి అనే పదం నేర్పిస్తున్నారు బాబా, ఏక్. स्कूल में भी बच्चों को 1 2 सिखाते हैं ना पहले पहले. फिर इधर भी बाबा बिंदु, बिंदु की याद सिखाते और एक शब्द बिंदु మరియు ఏక్, ఒకటి అనే స్మృతి, ఒకటి అనే పదం. ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ ఒకటి అనే పదం ఏదైతే ఉందో, ఒకటి అనే సంఖ్య, దానిలో అన్ని విషయాలు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు బాబా. ఏంటి వస్తాయి ఒకటి అనే దానిలో? ఏక్కి యాద్, ఒక్క బాబా యొక్క స్మృతి ఒకటి అనే పదంలో ఉంది కదా. ఆర్ ఏకరస్ అవస్థ, ఇంకా ఏముంది ఏక్ అనే పదంలో? ఏకరస అవస్థ. ఏక్కి హి మత్, ఇంకా ఏముంది? ఒకే బాబా యొక్క మతం, శ్రీమతం. ఆర్ ఏక్కి హి కర్తవ్యమే మదద్గార్. మరి ఇంకా ఏముంది? ఏక్, ఒకటి అనే దానిలోని ఒకే బాబా యొక్క కర్తవ్యంలో సహయోగిగా ఉండడం. ఒకే బాబా స్మృతి, ఏకరస అవస్థ, ఒకే బాబా యొక్క మతము, ఒకే బాబా యొక్క కర్తవ్యంలో సహయోగులు కావడం. अगर एक एक बात ही याद रखे तो बहुत ही अपने को आगे बढ़ा सकते. ఈ ఒక్కటి, ఒక్కొక్క విషయము మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈ ఒకటి అనే దానిలో ఉన్న అన్ని విషయాలు చాలా బాగా, చాలా ఎక్కువగా మిమ్మల్ని మీరు ముందుకి తీసుకెళ్ళగలరు, అభివృద్ధిలో వెళ్ళగలరు. सिर्फ बिंदु और एक, उसके आगे विस्तार में जाने की दरकार नहीं. కేవలం బిందు అనేది ఒకటి, ఇంకొకటి ఒకటి అనే మాట, ఇవి గుర్తుంచుకోండి చాలు. ఇంకెక్కువ విస్తారణ వెళ్ళే అవసరం కూడా లేదు. విస్తార్ మీ జానాయితో సిర్ఫ్ సర్వీస్ ప్రతి, ఒకవేళ విస్తారంలో వెళ్ళాలి అంటే సేవ అనేది జరిగేది ఉంటేనే అక్కడ విస్తారంలోకి వెళ్ళండి, సర్వీస్ పట్ల. అగర్ సర్వీస్ నిహితో బిందు ఆర్ ఏక్, ఒకవేళ సేవ అక్కడ జరిగేది లేదు అంటే మీరు ఎక్కువ విస్తారంలో వెళ్ళొద్దు. బిందు స్మృతి మరి ఒకటి, ఓకే అనే స్థితిలోకి ఉండిపోండి. उसके आगे अपनी बुद्धि को चलाने की इतनी आवश्यकता नहीं है. సేవ జరగని చోట మీ బుద్ధిని ఎక్కువగా మీరు నడిపించేసే అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. सिर्फ यही बातें याद रखो तो सहज संपूर्णता को पा सकते हो. सहज है व मुश्किल है. కేవలం ఇదే మాటలు మీరు గుర్తుంచుకున్నట్లయితే సహజంగా సంపూర్ణతను పొందగలరు మీరు అని చెప్తున్నారు బాబా. ఏ మాటలు? బిందు और एक. సహజమా కష్టమా?
सहज मार्ग है, लेकिन सहज को मुश्किल कौन बनाता है? సహజ మార్గమే అని తెలుసు అందరికీ, ఒప్పుకుంటున్నారు. కానీ దాన్ని సహజాన్ని కష్టంగా ఎవరు తయారు చేసేస్తున్నారు మధ్యలో? సభీనే బతాయా సంస్కార్. అందరూ చెప్పారు సభలోని సంస్కారం బాబా అది అని. ये संस्कार भी उत्पन्न क्यों होते हैं? ఈ సంస్కారాలు కూడా మీలో ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి అడుగుతున్నారు బాబా. సిర్ఫ్ అప్ని విస్మృతి ఇన్ సబ్ బాతోं को उत्पन्न करती है. కేవలం మీలో కలిగే విస్మృతి, మరపు, ఇదే ఈ విషయాలన్నింటిని ఉత్పన్నం చేస్తుంది. సంస్కారాలకు వశం అవడం కానీ ఇవన్నీ ఎప్పుడొస్తే విస్మృతి చెందినప్పుడు. చాహే పిछले संस्कार, चाहे पिछले कर्म बंधन, चाहे वर्तमान की भूलें, जो भी कुछ होता है उनका मूल कारण अपनी विस्मृति है. భలే పాత సంస్కారాలకి వశమయ్యే విషయం కానివ్వండి, కర్మ బంధనాలు కానివ్వండి, పాత కర్మ బంధనాలకు వశం అవడం కానివ్వండి, లేదా వర్తమాన జీవితంలో పొరపాట్లకి కానివ్వండి, కారణం ఏమవుతుంది? తమను తాము విస్మృతి చెందడం, నేనెవరు మర్చిపోవడం. अपनी विस्मृति के कारण ये सभी व्यर्थ बातें सहज को मुश्किल बना देती हैं. మీలో మీరు మరపు, విస్మృతి అనే దానికి గురి అవడం వలన, స్మృతి విస్మృతి, స్మృతి అంటే జ్ఞాపకం, విస్మృతి అంటే మర్చిపోవటం. విస్మృతిలో వచ్చే కారణంగా ఈ వ్యర్థ విషయాలన్నీ సహజాన్ని కష్టం చేసేస్తాయి. మీలోని వ్యర్థ విషయాలన్నీ ఎంటర్ అయిపోయి ప్రవేశించేసి ఏమవుతుంది? విస్మృతి. బాబాను మర్చేము, మనల్ని మనం మర్చేము అంటే ఏమవుతుంది? విస్మృతిలోకి వస్తే వ్యర్థం అనేది వచ్చేస్తుంది. ఈ వ్యర్థ విషయాలు సహజాన్ని కష్టంగా తయారు చేసేస్తున్నాయి. స్మృతి రేనేసే క్యా హోగా? విస్మృతిలోకి వెళ్తే ఇది జరుగుతుంది. అదే స్మృతిలో ఉంటే ఏం జరుగుతుంది? జో లక్ష్య రఖకర్ ఆయే హో సంపూర్ణ బన్నేకి, స్మృతి సంపూర్ణ, విస్మృతి అసంపూర్ణ. ఏదైతే లక్ష్యం పెట్టుకొని వచ్చారో సంపూర్ణం కావాలని, అది పూర్తవుతుంది స్మృతిలో ఉండడం వలన. కాబట్టి స్మృతి అనేది ఎటువంటిది? సంపూర్ణమైనది, సంపూర్ణత తెస్తుంది మనలో. విస్మృతి అనేది ఎటువంటిది? అసంపూర్ణంగా తయారు చేస్తుంది మనల్ని. విస్మృతి హై తో బహుత్ హీ విఘ్న హై, और స్మృతి హై తో సహజ్ और సంపూర్ణత. దో బాతే సున్నాయి. విస్మృతిలో ఉంటే చాలా విఘ్నాలు వస్తూ ఉంటాయి మన ఎదురుగా. అదే స్మృతిలో ఉంటే సహజం అనిపిస్తుంది, మరియు సంపూర్ణత కూడా మనకి లభిస్తుంది. రెండు విషయాలు వినిపించారు కదా బాబా. స్మృతి వలన వచ్చేవి సహజము, సంపూర్ణత. अगर इस स्मृति को मजबूत करते जाओ तो विस्मृति आप ही भाग जाएगी. స్మృతి అనేది మీలో దృఢపరచుకుంటూ వెళ్ళినట్లయితే విస్మృతి దానికదే పారిపోతుంది అని చెప్తున్నారు బాబా. స్మృతి को छोड़ेंगे नहीं तो विस्मृति कहाँ से आएगी? స్మృతి అనేది వదలకపోతే మనలోని విస్మృతి అనేది ఎక్కడి నుండి వస్తుంది? सूर्यास्त हो जाता है तब अंधियारा हो जाता है, सूर्यास्त ही ना हो तो अंधियारा कैसे आवे? वैसे ही अगर स्मृति का सूर्य सदा कायम रखेंगे तो विस्मृति का अंधियारा आ नहीं सकता. सूर्य अस्तमे జరగకపోతే అంధకారం ఎలా వస్తుంది కదా? అలానే స్మృతి, ఒకవేళ స్మృతి అనే సూర్యుడు సదా స్థిరంగా ఉండిపోతే మీలో విస్మృతి అనే अंधకారం రానే రాదు కదా. ये अलौकिक ड्रिल जानते हो? वैसे भी अभी ये ड्रिल जो करते वो वे तंदुरुस्त रहते हैं. ఈ అలౌకిక డ్రిల్ మీకు తెలుసా? మామూలుగా కూడా శారీరకంగా డ్రిల్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఫిజికల్గా. तंदुरुस्ती के साथ साथ शक्तिशाली भी रहते. ఆరోగ్యవంతులతో పాటు శక్తిశాలిగా కూడా ఉంటారు డ్రిల్ చేసేవారు. तो ये अलौकिक ड्रिल जो जितनी करते उतना ही तंदुरुस्त अर्थात माया की व्याधि नहीं आती और शक्ति स्वरूप भी रहता है. అలాగే అది శారీరక డ్రిల్ శక్తి ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఇది మానసికంగా అలౌకిక డ్రిల్ ఎవరు ఎంత చేస్తూ ఉంటారో అంత ఆరోగ్యంగా ఉంటారంటే మాయా రోగం వాళ్ళకి రాదు, మాయ యొక్క వ్యాధి రాదు వారికి.
శక్తి స్వరూపంగా కూడా ఉంటారు వారు. जितना जितना ये अलौकिक बुद्धि की ड्रिल करते रहेंगे उतना ही जो लक्ष्य है बनने का वो बन पावेंगे. ఎంతెంతైతే బుద్ధి ద్వారా అలౌకికమైనటువంటి బుద్ధి యొక్క ఈ డ్రిల్ చేస్తూ ఉంటారు, స్మృతి స్మృతి एक డ్రిల్ హేనా, అలౌకికంగా బుద్ధి ద్వారా స్మృతి అనే డ్రిల్ ఎంత చేస్తూ ఉంటారో అంత ఏదైతే సంపూర్ణం కావాలని లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని పొందగలరు. ड्रिल में जैसे ड्रिल मास्टर कहता है वैसे हाथ पांव चलाते हैं ना, यहाँ भी अगर सभी को कहा जाए 1 सेकंड में साकारी से निराकारी बन जाओ तो बन सकेंगे. లేకైతే డ్రిల్ చేసేటప్పుడు డ్రిల్ మాస్టర్ చెప్తూ ఉంటారు, చేతులు పైకి ఎత్తండి, కాళ్ళు కదపండి చెప్తూ ఉంటే అది వెంటనే చేసేస్తారు కదా సెకండ్లో. చేతులు కాళ్ళని మీ అండర్లో నడిపిస్తారు కదా. అలాగే ఒకవేళ ఇప్పుడు సభలో అందరికీ బాబా కానీ ఆర్డర్ ఇస్తే 1 సెకండ్లో సాకారి రూపం నుండి నిరాకారిగా తారైపోండి, మిమ్మల్ని మీరు బిందు ఆత్మగా చూసుకోండి అంటే సెకండ్లో అలా అయిపోగలరా? ఆ స్మృతిలోకి వెళ్ళగలరా? శరీరాన్ని కాదు, శరీరం నుండి సాకారి నుండి నిరాకారి రూపంలో ఉన్నాను ఇప్పుడు నేను ఒక బిందువుని అనుకుంటే సెకండ్లో ఆ రూపంలోకి వెళ్ళిపోవాలి. ఇది డ్రిల్, अलौकिक ड्रिल, बुद्धि का ड्रिल. जैसे स्थूल शरीर के हाथ पांव झट डायरेक्शन प्रमाण ड्रिल में चलाते रहते वैसे 1 सेकंड में साकारी से निराकारी बनने की प्रैक्टिस है. స్థూల శరీరంతో చేతులు కాళ్ళు కదిపించి ఎలా డైరెక్షన్ ఇస్తే అలా డ్రిల్ చేస్తుంటారు, చేతులు కాళ్ళని కదుపుతూ. అలాగే 1 సెకండ్లో సాకారి నుండి నిరాకారిగా ఏ ప్రాక్టీస్ చేయగలుగుతున్నారా, ఈ డ్రిల్ చేయగలుగుతున్నారా? साकारी से निराकारी बनने में कितना समय लगता है? సాకారి అంటే శరీరం యొక్క స్మృతి, నిరాకారి అంటే శరీరం నుండి భిన్నంగా ఆత్మస్మృతి, నిరాకారి రూపంలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మీకు అడుగుతున్నారు బాబా. जबकि अपना ही असली स्वरूप है फिर भी सेकंड में क्यों नहीं स्थित हो सकते? సెకండ్ కంటే ఎక్కువ టైం పడుతుందా? శరీరాన్ని మరచి నేను ఒక బిందు ఆత్మని స్మృతిలో రావడానికి సెకండ్ కన్నా ఎక్కువ టైం కావాలా? మీ స్వరూపమే, మీ నిజ స్వరూపం, అసలు స్వరూపం అది నిరాకారి బిందు. మీ అసలైన స్వరూపంలోకి మీరు వెళ్ళడానికి సెకండ్లో ఎందుకు స్థితులు అవ్వలేకపోతున్నారు అడుగుతున్నారు బాబా. అబ్ తక్ కర్మబంధన్, ఇప్పటి వరకు కర్మబంధనాలు అలా ఉన్నాయా, మిమ్మల్ని లాగుతున్నాయా వెనక్కి? क्या अब तक भी कर्म बंधन की आवाज़ सुनते रहेंगे? जब ये पुराना शरीर छोड़ देंगे तब तक कर्म बंधन सुनते रहेंगे? బాబా అడుగుతున్నారు, ఇప్పటి వరకు ఇంకా కర్మ బంధన అనే ధ్వని వింటూ ఉంటారా బాబా? ఎప్పుడైతే ఎప్పటి వరకు పాత శరీరం వదలరో అంతవరకు కర్మ బంధన అనేది మీ నోటి నుండి వింటూ ఉండాలా? బాబా కర్మ బంధన వల్ల సెకండ్లో మేము చేరలేకపోతున్నాం స్థితిలో. कई बोलते कर्म बंधन के कारण सेकंड में हम स्थित नहीं हो सकते. बाबा कहते जब तक पुराना शरीर छोड़ना है तब तक यही सुनते रहेंगे कि कर्म बंधन कहते पुरुषार्थ से दूर. इस क्लास में प्रश्न का उत्तर देने वाले कौन है? वो तो बहुत नाम सुनाइए, फिर प्रश्न उत्तर से पार जाने वाले कौन है? ఈ క్లాసులో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు ఎవరు అంటే చాలా పేర్లు వినిపించారు, కానీ ప్రశ్న సమాధానం నుండి కూడా అతీతమైపోయే వాళ్ళు ఎవరు? ప్రశ్న లేదు, సమాధానం లేదు, అతీతం అయిపోయేవారు ఎవరున్నారు మీలో? इसमें भट्टी में परखने की पवर आएगी. ఈ భట్టిలో ఇలాంటి అతీత స్థితిలోకి వెళ్ళిపోతే పరిశీలన శక్తి అనేది वस्तुनि हर एक को यही कोशिश करनी चाहिए कि हम संपूर्ण बनकर ही जाएंगे. ऐसे अब हो सकता है वह अंत में होगा. ప్రతి ఒక్కరు ఇదే ప్రయత్నం చేయాలి, మేము సంపూర్ణంగా తయారయ్యే వెళ్తాము అని. అవుతుందా? ఇప్పుడే అవుతుందా? చేయగలరా? లేదా ఆఖరిలో అవుతుందిలేండి బాబా అంటారా? हो सकता है, सभी ने बोला అవుతుంది బాబా చేయగలము అన్నారు అందరూ.
तो बाकी अंत तक रहकर क्या करेंगे? మరి ఇప్పుడే సంపూర్ణం అయిపోతే ఆఖరి వరకు ఉండి మీరు ఏం చేస్తారు అడుగుతున్నారు బాబా. ప్రజా బనాయింగి, సబ్నే బోలా, ప్రజల్ని తయారు చేస్తాం బాబా అన్నారు అందరూ. స్వయం రాజా ताजदारी बन जाएंगे और दूसरों को प्रजा बनाएंगे. స్వయం మీరు కిరీటం పెట్టుకుని రాజులు అవుదామా అనుకుంటున్నారా? మీరు రాజా అయిపోయి ఇతరులని ప్రజగా తయారు చేస్తారా అడుగుతున్నారు బాబా. వారిని కూడా రాజాగా తయారు చేయాలి కదా ఇతరులని కూడా. ఆప్ సమాన్ బి బనానా హై, మీరు సమానంగా మీరు రాజా అయినప్పుడు వారిని కూడా రాజాగా తయారు చేయాలి కదా అంటున్నారు బాబా. ప్రజా भी बनानी है, नहीं तो ప్రజా भी का राज्य किस पर करेंगे. అలానే అందరూ రాజులని కాదు, అలాంటి క్వాలిటీ చేయగలిగేది మీలో ఉండాలి. అలాంటి వాళ్ళని తయారు చేసేది రాజా క్వాలిటీ, వారిస్ క్వాలిటీ, అలాంటి సర్వీస్ చేసే ఎబిలిటీ మీలో ఉండాలి, అర్హత. ప్రజల్ని కూడా తయారు చేయాలండి, లేకపోతే ప్రజలు లేకుండా రాజ్యం ఎవరి మీద చేస్తారు? तो ऐसे समझे कि इतने सभी सितारे संपूर्ण बन कर ही जाएंगे. అయితే బాబా నేను ఇంతమంది నక్షత్రాలు మీరందరూ ఈ బట్టెలో సంపూర్ణమయ్యే వెళ్తారని అనుకోవచ్చా అడుగుతున్నారు బాబా. यही उमंग और निश्चय हर एक भी होना आवश्यक है कि हम संपूर्ण बने और सर्व को बनाएंगे. ఇదే ఉత్సాహం, ఇదే నిశ్చయం ప్రతి ఒక్కరిలో అవసరము, తప్పనిసరిగా ఉండాలి. ఈ నిశ్చయం, ఈ ఉత్సాహం ఏమని? మేము సంపూర్ణంగా తయారవ్వాలి మరియు సర్వులను సంపూర్ణంగా తయారు చేయాలి మేము. यही उमंग उत्साह सदा कायम रहे तो अवश्य लक्ष्य की प्राप्ति हो जाएगी. ఇదే ఉల్లాస ఉత్సాహాలు సదా స్థిరంగా ఉంచుకుంటే తప్పనిసరిగా లక్ష్యం యొక్క ప్రాప్తి మీకు దొరుకుతుంది. లక్ష్యం ఏంటి? సంపూర్ణత. और बाप दादा को निश्चय है ऐसे संपूर्ण ही इस यज्ञ कुंड से निकलेंगे. कुंड का यादगार देखा है, బాప్ దాదాకి దీతే నిశ్చయం ఉంది, సంపూర్ణమయ్యే ఈ యజ్ఞకుండ నుండి బయటకు వెళ్తారు పిల్లలు. కుండం యొక్క యాదగార్ చూసారా? यज्ञ तो जो भी स्थान है सभी यज्ञ हैं, लेकिन फिर भी यज्ञ कुंड का महत्व होता है. అన్ని స్థానాలు యజ్ఞమే. ఇప్పుడు సెంటర్లు ఉన్నాయంటే అన్ని యజ్ఞమే కదా. కానీ యజ్ఞం జరిగే యజ్ఞ కుండం ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క మహత్వము ఉంటుంది. అదేంటి? మధుబన్ యజ్ఞ కుండమన. वैसे भी देखा होगा गंगा और यमुना दोनों का महत्व है, लेकिन फिर भी संगम का महत्व जाता है. वहाँ नहाना श्रेष्ठ माना जाता है. गंगा यमुना तो बहुत स्थानों पर होती है, लेकिन फिर भी विशेष संगम पर नहाने क्यों जाते हैं? उनका विशेष महत्व क्या है? మామూలుగా కూడా చూడండి, గంగా యమున ఈ నదులకు చాలా మహత్వం ఉంది. కానీ వాటి మహత్వం ఉన్నప్పటికీ ఆ నదులు కలిసే చోట సంగమం ఎక్కడైతే జరుగుతుందో దానికి ఇంకా మహత్వం ఇచ్చి అక్కడ వెళ్ళి స్నానాలు చేయటం శ్రేష్టమని భావిస్తూ ఉంటారు కదా. గంగా యమున చాలా స్థానాల్లో ప్రవహిస్తూ ఉంటుంది, కానీ విశేషంగా సంగమం దగ్గర వెళ్ళి ఎందుకు స్నానాలు చేస్తారు? విశేష మహత్వం ఏంటి సంగమంలో? సంగం కే महत्व को अच्छी तरह से जानते हो ना. అసంగం యొక్క సంగమం, నదులు కలిసి సంగమం యొక్క మహత్వం బాగా తెలుసు కదా మీకు. जैसे विशेष स्थानों पर विशेष महत्व होता है, इसी प्रकार मधुबन की भट्टी का भी विशेष महत्व है. यहाँ भी संगम होता है ना, बाप और बच्चों का, और सारे बच्चे आपस में संगम होता है ना मधुबन में. संगम का महत्व है. సంగమ ఈగలో బాబా పిల్లలు కలుసుకుంటాము, పిల్లలు పరివారం కలుసుకుంటాము, ఎక్కడెక్కడో చెదిరిపోయి దేవతా ధర్మం వాళ్ళం. మధుబన్లో మెయిన్ సంగమం జరుగుతూ ఉంటుంది కదా, బాబా మరియు పిల్లల మధ్య, పిల్లలకి మధ్య. కాబట్టి మధుబన్ అంటే ఏంటి? విశేష సంగమం యొక్క స్థానం, యజ్ఞకుండం అనుకోవచ్చు. విశేష మహత్వం ఉంది మధుబన్ భట్టీకి. इस भट्टी से संपूर्णता की सौगात बाप द्वारा मिलती है. ఈ భట్టి ద్వారా సంపూర్ణత అనే గిఫ్ట్ सौगात बाबा द्वारा लभिస్తుంది. यह मिलन का अर्थात संगम का विशेष सौभाग्य बच्चों को मिलता है. మధుబన్లో మిలనం యొక్క అంటే సంగమం యొక్క విశేష సౌభాగ్యం పిల్లలకు లభిస్తుంది.
సముద్రం బాబాతో కలుసుకునే సంగమం. ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది కదా. ఏ మిలన్ హీ సంపూర్ణతకి సౌగాత్ కే రూప్ మే హే. బాబా మరియు పిల్లల మధ్య జరిగే ఈ మిలనమే సంపూర్ణత యొక్క సౌగాత్ రూపంలో మనకు లభించింది. ఇస్ మిలన్ కా హీ ये संगम यादगार है. बाहर जो नदियों का संगम पे इतना महत्व देखे जाते हैं, ये अलौकिक में जो संगम हुआ इसी का यादगार है. జ్ఞాన మార్గంలో ఏదైతే ఈ సంగమం మనం అనుభవం చేస్తున్న మధుబన్లో బాబా మరియు పిల్లలు, సముద్రం మరియు నదులు మనం కలుసుకోవటం, అలాగే బాబా పిల్లలు కలుసుకోవడం కూడా నదులు కలుసుకోవడం, ఈ సంగమానికి గుర్తే అక్కడ నదుల యొక్క సంగమానికి అంత మహత్వం వచ్చింది అని చెప్తున్నారు బాబా. తో ఈ మిలన హీ సంపూర్ణతకి సౌగాత్ है. కాబట్టి ఈ మిలనమే సంపూర్ణత का సౌగాత్ అని చెప్తున్నారు బాబా. भट्टी से संपूर्ण बनने का छाप व टप्पा तो लगा कर ही जाएंगे, लेकिन उसके साथ साथ इस भट्टी में हिसाब करना भी अच्छी रीति सीखना है. భట్టిలోని సంపూర్ణంగా తయారవ్వాలి అనే ముద్ర వేసుకొని వెళ్తారు, లక్ష్యం తీసుకొని. అదైతే ఎలాగో బాబా చెప్పారు. కానీ దాంతోపాటు లెక్కలు కూడా నేర్చుకొని వెళ్ళండి అంటున్నారు బాబా. मैथमेटिक्स कहाँ कहाँ हिस्सा पूरा ना करने के कारण जहाँ प्लस करना है वहाँ माइनस कर लेते हैं, जहाँ माइनस करना है वहाँ प्लस कर लेते हैं, इसलिए स्थिति डगमग होती है. ये हिस्सा भी पूरा सीखना है कि किस बात में जोड़ना है और किस बात में कट करना है. లెక్కలు సరిగా నేర్చుకోని కారణంగా, లెక్కలు రాని కారణంగా ఏం చేస్తున్నారు పిల్లలు? ఎక్కడ ప్లస్ చేయాలో జోడించాలో అక్కడ మైనస్ చేసేస్తున్నారంట, కట్ చేసేస్తున్నారంట. ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయడం మానేసి ప్లస్ చేసేస్తున్నారు, జోడించేస్తున్నారు. మైనస్కి బదులు ప్లస్ చేసేస్తున్నారు. అందుకే స్థితి డగుమగైపోతుంది, కదిలిపోతుంది మీది అని చెప్తున్నారు బాబా. కాబట్టి లెక్కలు కూడా పూర్తిగా నేర్చుకోవాలి. ఏ విషయంలో జోడించాలి, ఏ విషయంలో కట్ చేయాలి అనేది. प्रवृत्ति में रहने के कारण जहाँ ना जोड़ना हो वहाँ भी जोड़ लेते हैं, और जहाँ काटना ना हो वहाँ भी काट लेते हैं. ये छोटा सा हिसाब बड़ी समस्या का रूप हो जाता है. इसलिए ये भी पूरा सीखना है कि प्रवृत्ति में रहते हुए भी क्या तोड़ना है, क्या जोड़ना है, और जोड़ना भी है तो कहाँ तक और किस रूप में. బాబా చెప్తున్నారు, ప్రవృత్తిలో ఉంటున్న కారణంగా, ప్రవృత్తిలో అంటే ఇంకా అన్నీ ఉన్నాయి, మోహ మమకారాలు అన్నీ. ప్రవృత్తి అంటేనే ఇప్పుడు అలా ఉంటుంది కదా. ఈ ప్రవృత్తిలో పడిపోయిన కారణంగా ఏమవుతుంది అంట, ఎక్కడైతే జోడించకూడదు అనే విషయాలు ఉన్నాయో, పెట్టుకోకూడదని, అవి జోడించేస్తున్నారంట. ఎక్కడైతే కట్ చేయకూడదు, ఈ విషయాన్ని మన దగ్గర ఉంచుకోవాలి అనే విషయాలు ఉంటాయి, ధారణ, అలాంటి ఉంచుకోవాల్సిన విషయాలు, అవి కట్ చేసేస్తున్నారంట. కట్ చేయకూడదు అనేది, మైనస్ చేయకూడదు అనేది మైనస్ చేసేస్తున్నారనమాట. ఈ చిన్న లెక్క తేడా చేసేటప్పటికి ఏదైతే జోడించకూడదో అది జోడించేస్తున్నారు, ఏది కట్ చేయకూడదో అది కట్ చేసేస్తున్నారు. ఈ లెక్క తేడా రావడం వల్ల ప్లస్ మైనస్ చేయటంలోని ఆ చిన్న లెక్క తప్పు అయిపోయేటప్పటికి అది పెద్ద సమస్య రూపంగా అయిపోతుంది మీ జీవితంలో అని చెప్తున్నారు బాబా. इसलिए ये भी पूरा सीखना है कि ప్రవృత్తి మీద रहते हुए भी क्या तोड़ना है, क्या जोड़ना है. అందువల్ల ప్రవృత్తిలో ఉంటూ కూడా ఏది జోడించాలి, ఏది తెంచాలి, కట్ చేయాలి అనేది మీరు నేర్చుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ జోడించాలి ఇది అనేది మీకు అర్థమైనా దాన్ని ఎంతవరకు జోడించాలి, ఏ రూపంలో జోడించాలి, ఎంతవరకు దాన్ని మనం మహత్వం ఇవ్వచ్చు. జోడించాలి అని తెలుసు, కానీ అది నిరంతరంగా అందులో వెళ్ళిపోతే కూడా డ్యామేజ్ వస్తుందా, దాన్ని ఎంతవరకు మనం లిమిట్లో ఉంచాలి, ఏ రూపంలో
అది కూడా లెక్క మీకు తెలియాలి ఈ ప్రవృత్తిలో అని చెప్తున్నారు బాబా. आपको भट्टी में बुलाया है तो उसका कार्य भी बताएंगे ना. कौन कौन सी पढ़ाई के सब्जेक्ट में परिपक्व होना है. భట్టిలో పిలిచారంటే బాబా కార్యం కూడా చెప్తారు కదా మీకు, మీరు ఏం చెయ్యాలి అనేది. ఏ ఏ సబ్జెక్ట్లో పరిపక్వం కావాలి చదువులో. एक तो अलौकिक ईश्वरी ड्रिल की सब्जेक्ट और दूसरी ये हिसाब करना. दोनों ही बातें इस बट्टी में सीखनी है. ఒకటి బుద్ధి ద్వారా చేసే అలౌకిక డ్రిల్ బాబా చెప్పారు కదా, అది ఒకటి పక్కా కండి ఈ సబ్జెక్ట్లో. సెకండ్లో నిరాకారి అంటే నిరాకారి, సెకండ్లో ఫరిస్తా అంటే ఫరిస్తా, ఇలా బుద్ధితో డ్రిల్ చేయటం ప్రాక్టీస్లో పెట్టుకోండి, పక్కా చేసుకోండి. ఇంకా రెండోది లెక్క కరెక్ట్గా ప్లస్ చేయాలి, ఎక్కడ ఏది జోడించాలి, ఎక్కడ ఏది కట్ చేయాలి లైఫ్లో, మన బిహేవియర్లో, మన వ్యవహారంలోని. ఇది లెక్క కరెక్ట్గా ఉంచుకోండి, ఎక్కడ ప్లస్ చేయాలి, ఎక్కడ మైనస్ చేయాలి. ఈ రెండు విషయాలు బట్టిలో నేర్చుకొని వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు బాబా. అగర్ ఇన్ దోనో బాతో మే సంపూర్ణ బన్ గయే తో బాకీ క్యా రేగా, సంపూర్ణతో బన్ కర్ హీ నికలేంగే. ఈ రెండు విషయాలు సంపూర్ణం అయిపోతాయి, ఇంకేముంది పురుషార్థంలో మీరు సంపూర్ణం అయ్యే వెళ్తారు అంటున్నారు బాబా. खुद तो बन जाएंगे लेकिन औरों को बनाने का कार्य भी बाकी रहेगा. మీరు స్వయం తయారైపోయినా ఇతరులని సంపూర్ణంగా తయారు చేసే కార్యం అయితే ఉంటుంది అంటున్నారు బాబా. इसी निमित्त ही जाना है घर. मधुबन से घर जाना है तो औरों को बनाने का कार्यार्थ निमित्त बनकर जाना है. संबंध के कारण नहीं जाना है, मोह ममता के लिए नहीं जाना है, लेकिन सर्विस के निमित्त जाना है. जाना भी है तो सिर्फ सर्विस के निमित्त. जहाँ भी रहो लेकिन अपने को ऐसा समझ कर रहेंगे तो अवस्था न्यारी और प्यारी रहेगी. బాబా చెప్తున్నారు సంబంధము మమకారం కారణంగా ఇంటికి వెళ్ళడం కాదు, కానీ సేవ కోసం నిమిత్త మాత్రంగా వెళ్తున్నాను అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని మీరు ఇలా అనుకుంటూ ఉంటే మీ అవస్థ అతీతంగా మరి ప్రియముగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఎలా అనుకోవాలి, సేవార్థం మీకున్నాను. जैसे बाप दादा सर्विस के निमित्त आते जाते हैं ना, तो आप सभी को भी सिर्फ सर्विस के अर्थ निमित्त बनकर जाना है और सर्विस की सफलता पा करके फिर सम्मुख आना है. ఎలాగైతే బాబా చూడండి సేవార్థమే బాప్ దాదా వస్తున్నారు వెళ్తున్నారు కదా, బాబా అటాచ్ అయిపోయి ఉండిపోవట్లేదు కదా, అలాగే మనం కూడా ఏం చేయాలి, మధుబన్ నుండి ఇంటికి వచ్చామంటే సేవార్థమే వచ్చాము, నిమిత్తమే సర్వీస్ చేసాము, ఆత్మని తయారు చేసాం, సఫలత పొంది ఆ సఫలతను బాబా ఎదురుగా మళ్ళీ పట్టుకొని వెళ్తున్నాం మధుబన్. అలా ఉండాలి అని చెప్తున్నారు బాబా మీ భావన. అంతేకాని మధుబన్ నుండి వచ్చేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా ఇల్లేది మధుబన్, मेरा घर जा रहे हैं, हमारा घर जा रहे हैं, ऐसा नहीं सोचो. हमारा घर मेरा घर कौन सा है, मधुबन. जो घर में आ रही है सेवार्थ सर्विस सेंटर है, सेवा के लिए आए. अव्यक्त वतन से वर्तमान समय बाप दादा हर बच्चे को कौन सा मंत्र देते हैं, गो सुन कम सुन, जल्दी जाओ जल्दी आओ. అవ్యక్త వతనం నుండి వర్తమాన సమయంలో బాప్ దాదా పిల్లలందరికీ ఎటువంటి మంత్రం ఇస్తున్నారు, త్వరగా వెళ్ళండి, త్వరగా మళ్ళీ సేవ చేసి తిరిగి రండి, త్వరగా వెళ్ళండి, త్వరగా రండి. सर्विस प्रति जाओ और साथी बन करके जल्दी आओ, फिर जाओ. साथी बन करके माना किसी को बाबा का बच्चा बना करके लेके आओ बाबा के सामने, फिर जाओ. जब यहाँ गोसुन कमसुन होंगे तब बुद्धि द्वारा भी जल्दी होंगे. बुद्धि के ड्रिल भी गोसुन कमसुन है ना, सेकंड में आना जाना कर सकते हैं ना. वो स्थिति तब होगी जब ये स्थूल मंत्र याद रखेंगे. इस मंत्र से उस मंत्र का संबंध है, बुद्धि का मंत्र का. బాబా చెప్తున్నారు గోసూన్ కమ్సూన్ అని టోలీ కూడా ఇచ్చేవారు అనమాట దాదీలు. అప్పుడు మేము మధుబన్ వెళ్ళిన రోజుల్లోని
మనం దిగిన వెంటనే దాదీలు కలుస్తారు. అది మామూలుగా దాదీ మిలన యొక్క టోలీ అనమాట. మళ్ళీ రిటర్న్ అయిపోయేటప్పుడు సాయంత్రం వెళ్తామంటే ఉదయము, లేదా రేపు వెళ్తామంటే ఈరోజు సాయంత్రము మళ్ళీ కలిసేవారు దాదీలు. కలిసినప్పుడు ఒక సౌగాత్ ఇచ్చేవారు. దాంతోపాటు గోసున్ కమ్సున్ టోలీ అని ఇచ్చేవారు. అదేంటి, స్వీటు హాటు అంటే పొయ్యి మీద చేసేది ఉండదు, వండేది ఉండదు. అందులో బాదాం, కాజు, ఇలేచి, మిశ్రీ, పట్టిక పంచదార, అలా 4-5 ఐటమ్స్ కలిపి ప్యాకెట్ ఉంటుంది అన్నమాట. అవి 2 ఇవి 2 అలా అన్నీ, కిస్మిస్ అలా అవన్నీ కలిపి ఒక చిన్న చిన్న ప్యాకెట్ ఉంటుంది అన్నమాట. సౌగాత్తు ఆ ప్యాకెట్ ఇచ్చేవారు అనమాట. దాన్ని కంపల్సరీ స్లోగన్ చెప్పేవారు, దాది గోసున్ కమ్సున్, తొందరగా వెళ్ళండి తొందరగా రండి అని టోలీ అనేవారు అనమాట. గోసున్ కమ్సున్ టోలీ वो देते थे पहले पहले हम जब मधुबन जाते थे. అంటే తొందరగా వెళ్ళండి సేవ కోసం, వెళ్ళి బాబా పిల్లలుగా ఎవరినైనా తయారు చేసి ఇంకా కొంతమందిని సాతీగా తీసుకొని రండి, మళ్ళీ మధుబన్లో మళ్ళీ వెళ్ళిపోయండి, మళ్ళీ సేవ చేసి తీసుకురండి అని చెప్తున్నారు బాబా. ఇదే గోసున్ కమ్సున్ యొక్క అర్థం అనమాట. త్వరగా వెళ్ళండి, త్వరగా సేవ చేసి ఆత్మని తెండి అని కదా. అది ఎప్పుడైతే అది గుర్తుపెట్టుకొని సేవ కోసం వెళ్తున్నాను, మళ్ళీ తొందరగా సేవ చేసే ఆత్మని తయారు చేసి పట్టుకెళ్ళాలనేది ఫాలో అయితే బుద్ధితో కూడా ఫాలో అవుతారు. గోసున్ కమ్సున్, సెకండ్లో వెళ్ళండి, సెకండ్లో మళ్ళీ దిగిపోండి. పని ఉంది దిగిపోండి, పని అయింది సెకండ్లో బాబా దగ్గరికి వెళ్ళిపోండి. అంటే ఈ శారీరకంగా మనం మధుబన్ వెళ్ళి రావడంలో గోసూన్ కమ్సూన్ ఎలా మంత్రం గుర్తుంచుకుంటామో, మానసికంగా బుద్ధి ద్వారా చేసే ప్రాక్టీస్ కూడా గోసూన్ కమ్సూన్. ఆ మంత్రానికి ఈ మంత్రానికి సంబంధం ఉంది అని చెప్తున్నారు బాబా. ఆ స్లోగన్, ఆ మంత్రాన్ని ఇక్కడ యూజ్ చేయండి, బుద్ధి ద్వారా కూడా సెకండ్లో వెళ్ళి రావడంలో అని చెప్తున్నారు బాబా. तब तो बताया यज्ञ कुंड का महत्व है. यहाँ आपको सौगात के रूप में मिलती है, वहाँ पुरुषार्थ रूप में. అందుకే యజ్ఞకుండం యొక్క మహత్వం ఉంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఒక గిఫ్ట్ రూపంలో దొరుకుతుంది మీకు స్థితి. क्या गिफ्ट? सौगात रूप में स्थिति. अच्छी सौगात मिले तो कितना सहज मिल जाते, ऐसे सहज स्थिति बन जाती मधुबन में. वहाँ अपनी एरिया में पुरुषार्थ करके मिलती है స్థితి. మధుబన్లో స్థితి ఒక గిఫ్ట్ లాగా, గిఫ్ట్ ఇచ్చినట్టు అందుకున్నట్టు స్థితి అంత ఈజీగా తయారైపోద్ది. అదే మీ స్థానంలో మీరు ఎంతో పురుషార్థం చేస్తే స్థితి తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. तो यज्ञ कुंड का विशेष महत्व हुआ ना, కాబట్టి మధుబన్లో పురుషార్థము ఈజీ అయిపోతుంది. యజ్ఞకుండం యొక్క మహత్వం చాలా ఉంది కదా. यहाँ वरदान वहाँ मेहनत. जब वरदान मिल सकते तो मेहनत क्यों करते हैं? मधुबन में वरदान, वहाँ अपने स्थान पर मेहनत. जब वरदान मिल सकता है तो मेहनत क्यों करते? अपने स्थान पर भी वरदान है, ऐसा ही सहज पुरुषार्थ करो. మధుబన్లో వరదానం అన్నట్టు, ఏది అనుభవం చేయాలన్నా మీ స్థానంలో మీకు శ్రమ అన్నట్టు. కానీ వరదానమే దొరుకుతున్నప్పుడు శ్రమ ఎందుకు పడతారు? ఆ విధానం వదిలేసుకోండి అంటున్నారు బాబా. మీ స్థానంలో కూడా మీరు వరదానమా అన్నంత సహజంగానే చెయ్యండి. इस यज्ञ कुंड से भाषा बोलना भी सीख कर जाना है. ऐसा सैंपल बनना है जो आपको देख दूसरे भी आकर्षित होकर यज्ञ कुंड में स्वाहा हो जाए. ఈ యజ్ఞ కుండం నుండి భాష మాట్లాడడం కూడా నేర్చుకుని వెళ్ళండి అంటున్నారు బాబా. ఎలాంటి శాంపుల్గా తయారై వెళ్ళాలంటే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఆకర్షితులే ఈ యజ్ఞకుండంలో స్వాహ అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. बाप दादा हर एक की तस्वीर से हर एक की तकदीर और तदबीर देखते कहाँ तक अपनी तकदीर बनाते. బాప్ దాదా ప్రతి ఒక్కరి చిత్రం నుండి ప్రతి ఒక్కరి అదృష్టాన్ని, ప్రతి ఒక్క రూపంలో ప్రతి ఒక్కరి అదృష్టము పురుషార్థం రెండింటినీ చూస్తున్నారు బాబా. తస్వీర్ మే
तकदीर और तदबीर दोनों देख रहे हैं बाबा. कहाँ तक अपनी తక్దీర్ बनाते ఎంతవరకు అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు ఈ పిల్లలని చూస్తున్నారు బాబా. आप भी जब किसको देखते हो तो हर एक की तस्वीर से उनकी तदबीर, उनके पुरुषार्थ का जो विशेष गुण है वही देखना है. బాబా ఎలాగైతే మీ అదృష్టంలో ఏముంది అనేది చూస్తున్నారు, అలా మీరు కూడా ఎవరినైనా చూసినప్పుడు వారిలో ఉన్న అదృష్టం అంటే వారి పురుషార్థంలో ఉన్న విశేష గుణం దానినే చూడండి. हर एक के पुरुषार्थ में विशेष गुण जरूर होता है, उस गुण को देखना है. ప్రతి ఒక్కరి పురుషార్థంలో విశేష గుణం అయితే ఉండనే ఉంటుంది, ఆ గుణాన్ని మీరు చూడాలి అని చెప్తున్నారు బాబా. एक होता है गुण और गुण के साथ साथ फिर होता है धुन. धुन माना अनाज के दानों को अंदर से खाकर खोखला कर देने वाला कीड़ा. బాబా చెప్తున్నారు ఒకటి గుణము, గుణ అంటాం దాన్ని, ఇంకొకటి ధున్. గుణము అంటే గుణాలు, గుణాలు చూడాలి. ధున్ అంటే ఒక పురుగు అంట. బియ్యము, ధాన్యంలో బియ్యం ఉంటుంది కదా, ధాన్యం అలాగే ఉంటుంది, లోపల బియ్యం ఖాళీ అయిపోతుంది, తినేస్తుంది పురుగు, డొల్ల అయిపోతుంది అనమాట. ధాన్యం లోపల గింజ తినేసి ఖాళీ చేసేస్తుంది, అలాంటి పురుగు, దాన్ని ధున్ అంటారంట. బాబా చెప్తున్నారు शब्द कितना नज़दीक है गुण और धुन, लेकिन वो क्या अगर गुण नहीं देखते हो तो धुन लग जाता है. ఈ పదాలు ఎంత కలుస్తున్నాయి చూడండి, గుణ ధున్. గుణ అంటే గుణాలు, ధున్ అంటే పురుగు, బియ్యాన్ని తినేసే పురుగు. ఈ రెండు పదాలు ఎంత కలుస్తున్నాయి, కానీ దీనికి దానికి తేడా ఎంత ఉంది. ఒకవేళ గుణాలు చూడట్లేదు మీరు అందరిలోని అంటే ఏమవుతుంది, పురుగు పట్టేస్తుంది అన్నారు. పురుగులు పట్టేస్తాయి మీకు. तो हर एक के गुण को देखना है तो धुन जो लगता है वो खत्म हो जाएगा. కాబట్టి ప్రతి ఒక్కరిలో గుణాలను మీరు చూస్తూ ఉంటే పట్టి ఉన్న పురుగు సమాప్తి అయిపోతుంది, పురుగులు సమాప్తి అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. ఎంత చిన్న చిన్న సింపుల్గా ఉన్న మాటలు కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వీటిని మన ఆచరణలో తీసుకొచ్చినట్లయితే చాలా మన వ్యవహారం, మన జీవితం బ్రైట్ మంచి వెలుగులోకి వస్తుంది. जो एक दो के स्नेही होते हैं ऐसे स्नेही बच्चों से बाप दादा का भी अति स्नेह है. గుణాలని చూస్తే ఏమవుతుంది, గుణి దేకింగే తో క్యా హోగా, స్నేహి హో జాయింగే ఏక్ దోకే. ఒకరికొకరు స్నేహిగా ఎవరైతే ఉంటారో అలాంటి పిల్లలపైన బాప్ దాదాకు కూడా అతి స్నేహం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. స్నేహి సమీప్ లాతా హై, స్నేహమే సమీపానికి తీసుకొస్తుంది. జితనా స్నేహి ఉతనా సమీప్, ఎంత స్నేహి అవుతాం అంత సమీపం అవుతాము. తో ఏక్ దో మే స్నేహి హో, ఒకరికొకరు స్నేహిగా ఉన్నారా మరి? ऐसे स्नेही बच्चे ही समीप भी आ सकते अब भी और भविष्य में भी. ఇలాంటి స్నేహిగా ఉండే పిల్లలే సమీపంగా కూడా రాగలరు బాబాకు, ఇప్పుడు కూడా మరి భవిష్యత్తులో కూడా. भविष्य में भी ब्रह्मा बाबा के 7-7 जन्मों में आना है ना. जैसे संगम युग में ब्रह्मा बाबा से रिलेशन हो गया हमारा, और बाकी जन्मों में भी नज़दीक आना है. ऐसे स्नेही बच्चे समीप भी आ सकते अब भी और भविष्य में भी. ఇలాంటి స్నేహి పిల్లలే సమీపంలో కూడా రాగలరు, ఇప్పుడు భవిష్యత్తులో కూడా. విశేష స్నేహి హే ఇస్లియే आज విశేష డబల్ టీకా లగా రే. విశేష స్నేహి పిల్లలు అయ్యారు మీరు, అందుకే డబల్ తిలకం పెడతాను మీకు అంటున్నారు బాబా. లేకిన్ అనోఖా లౌకిక రీతి కా టీకా नहीं, కానీ అద్భుతమైన తిలకం పెడతాను, లౌకిక రీతిలో పెట్టే పొట్టు కాదు మీకు పెట్టేది అని చెప్తున్నారు బాబా. డబల్ టీకా కౌన్ సా హై, ఆ డబల్ తిలకం ఏంటి పెడతానంటున్నారు బాబా. ఏక్ తో నిరాకారి, దూసరా జ్ఞానాపన్. ఒకటి నిరాకారి స్మృతి అనే తిలకం, రెండోది అతీత స్థితి అనే తిలకం. ये डबल टीका हर एक के मस्तक पर अविनाशी स्थित कराने के लिए अविनाशी रूप से ही लगा रही है. ये डबल तिलकम प्रति ఒక్కరి మస్తకం పైన అవినాశిగా స్థితి చేయించడం కోసమే అవినాశి రూపంలో పెడుతూ ఉన్నారు.
ఈ అవినాశి టీకా సదా కాయం रहता है. ఈ అవినాశి తిలకం సదా స్థిరంగా ఉంటుందా మీకు? ఒకటి నిరాకారి స్మృతి, ఇంకొకటి न्यारापन अतीत स्थिति. तिलक को सुहाग की निशानी कहा जाता है. इस तिलक को सदा कायम रखने की कोशिश करनी है. తిలకము అంటే సౌభాగ్యానికి, మాంగళ్యానికి గుర్తు అంటారు. అందుకే ఈ తిలకం ఏదైతే బాబా ఇస్తున్నారో దీన్ని సదా స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు బాబా. జిतना जितना పరిపక్వ रहेंगे उतना పద్ పా సకెంगे. ఎంతెంత మీరు పరిపక్వంగా ఉంటారో అంత మంచి పదవి అనేది పొందగలరు. हर एक यही सोचे कि हम ही नंबर 1 हैं. अगर हर एक नंबर 1 होंगे तो नंबर 2 कौन आएंगे? ప్రతి ఒక్కరు ఏమనుకోవాలి, నేనే నంబర్ 1 అనుకోండి. ఒకవేళ అందరూ నంబర్ 1 అయిపోతే ఇంకా నంబర్ 2 వచ్చేది ఎవరు ఉండరు కదా అంటున్నారు బాబా. बाप की क्लास में कभी भी नंबर नहीं निकल सकते. टीचर भी नंबर 1 मिला है, स्टूडेंट भी नंबर 1. బాబా యొక్క ఈ క్లాస్లో ఎప్పుడు కూడా నంబరు తేడా రాకూడదు అంటున్నారు బాబా. టీచర్ కూడా నంబర్ 1 కదా బాబా, మరి స్టూడెంట్ కూడా नंबर 1 అయిపోవాలి మీరు. तो एक एक नंबर 1. तो ऐसी क्लास का तो मधुबन में चित्र होना चाहिए. టీచర్లు నంబర్ 1, స్టూడెంట్ నంబర్ 1, ఒక్కొక్కరు నంబర్ 1 అయి ఉండాలి. అలాంటి క్లాస్ యొక్క చిత్రం మధుబంలో ఉండాలి. నంబర్ 1 అనే అలాంటి గ్రూప్ కూర్చునే క్లాస్ యొక్క పిక్చర్, అలాంటి చిత్రం మధుబంలో చూడాలనుకుంటున్నారు బాబా అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు, బిందు మరియు సింధు యొక్క స్మృతితో సంపూర్ణత అనేది వస్తుంది. సింధు అనండి లేదా ఏక్ అనే పదం పెట్టండి. ఒక బాబా స్మృతి, ఒక బాబాతోని ఏకరస స్థితి, ఒకే మతము, ఒకే బాబా కర్తవ్యంలో సహయోగిలు, అలా అయిపోవాలి అన్నమాట. బిందు మరియు సింధు లేదా ఏక్ అనే పదం. ఇది గుర్తుంచుకుంటే మీలో ఉన్న లోపాలు తొలగి మీరు సంపూర్ణత వైపు వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. సహజమే కదా ఇది. చిన్నపిల్లలకి కూడా స్టడీస్లో బిందు ముందు సున్నాలు చూడతారు, తర్వాత 1 2 నేర్చుకుంటారు. అలాగే ఇది కూడాను బిందు నేర్పిస్తున్నారు బాబా. నెక్స్ట్ 1 అనే పదం గుర్తుంచుకోండి. సహజం కూడా కష్టం అవడానికి కారణం ఏమవుతుంది అనేది బాబా చెప్పారు, విస్మృతి. కాబట్టి స్మృతి అనేది మీరు పెంచుకుంటే, స్మృతి అనేది స్థిరంగా ఉంటే, స్మృతి అనే సూర్యుడు సదా స్థిరంగా ఉంటే విస్మృతి అనే అంధకారం రాదు అని చెప్తున్నారు. విస్మృతి వచ్చిందా వ్యర్థం అనేది వచ్చేస్తుంది మీలో. వ్యర్థం అనేది వచ్చిందా సహజ పురుషార్థం కూడా కష్టమైపోతుంది అని చెప్తున్నారు బాబా. మామూలు డ్రిల్ చేస్తే శరీరానికి శక్తి ఆరోగ్యం చేరుతుంది. ఇది బుద్ధి యొక్క డ్రిల్ బాబా చెప్తున్నారు. సెకండ్లో నిరాకారి బిందు ఆత్మ అంటే నిరాకారి బిందు చూడడం, సెకండ్లో అలా అయిపోవడం. మనం సెకండ్లో ఫరిస్తాను నేనంటే ఫరిస్తా, సెకండ్లో సాకార రూపంలో ఉన్నానంటే సాకార రూపంలో. ఇది బుద్ధి యొక్క డ్రిల్ కూడా ప్రాక్టీస్ చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఇది బుద్ధి శక్తిశాలిగా అవుతుంది, బుద్ధి ఆరోగ్యంగా అవుతుందన్నమాట. మాయా వ్యాధి పట్టదు మనకి ఈ ఎక్సర్సైజ్ బాగా చేస్తే. ఈ డ్రిల్ ఇది అలౌకిక డ్రిల్ అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, సంగమము యొక్క యాదగారు ఎందుకు వచ్చింది? యజ్ఞకుండం, మధుబన్ యజ్ఞకుండం. మిగిలిన సెంటర్స్ యజ్ఞ స్థానాలు, కానీ మధుబన్ కుండం, యజ్ఞకుండం యొక్క మహత్వం ఉంది. అలాగే మధుబన్ అంటే సంగమము,
బాబా పిల్లల సంగమం, పిల్లలు సంగమం. ఈ సంగమంలో మహత్వం ఉంది. అక్కడ వెళ్తే ఆ అనుభవం అనేది మనకు జరుగుతుంది. దాని గుట్టే గంగా, యమున నదులకు మహత్వం ఉన్నా అక్కడ స్నానాలు చేసినా మళ్ళీ సంగమం జరిగే చోట ప్రత్యేకంగా జనాలు వెళ్ళి స్నానాలు చేస్తారు. దీని గుర్తే అక్కడ వచ్చింది భక్తిలో అలాగా అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు, బట్టిలో వచ్చారు అంటే 2 విషయాలు నేర్చుకుని వెళ్ళండి అంటున్నారు బాబా. ఏంటవి? ఒకటి, సంపూర్ణత యొక్క స్టాంప్ వేసుకోండి, సంపూర్ణత యొక్క లక్ష్యం తీసుకుని వెళ్ళండి. రెండోది, లెక్కలు నేర్చుకుని వెళ్ళండి, మ్యాథమెటిక్స్, ప్లస్ మైనస్. లైఫ్లో ఎక్కడ ఏది జోడించాల్సి ఉన్న ఎంతవరకు, ఏ లిమిట్లో, ఏ రూపన, అది కూడా కరెక్ట్గా మీరు అంచనా కట్టగలగాలి. ఏది మైనస్ చేయాలి లైఫ్లో నుండి, అది కూడా మీరు కరెక్ట్గా మైనస్ చేయగలగాలి. ఈ లెక్కలు కూడా నేర్చుకొని వెళ్ళండి. బాబా చెప్తున్నారు, ఒకటి అలౌకిక ఈశ్వరీయ డ్రిల్, ఈ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ కండి, డ్రిల్ కరెక్ట్గా చేయడం. ఇంకొకటి లెక్కలు వేయడం. ఈ 2 విషయాలు బట్టిలో నేర్చుకొని వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. మీరు ఇంటికి వెళ్తున్నారంటే సేవా స్థానానికి వెళ్తున్నాను అనుకోండి, మళ్ళీ సేవ చేసి తిరిగి రండి, తొందరగా వెళ్ళండి తొందరగా రండి అని ఎలా శారీరకంగా మధుబన్ నుండి దాదీలు పంపించేవారో, బాబా పంపించేవారో, అలాగా బుద్ధి ద్వారా కూడా తొందరగా రండి తొందరగా వెళ్తూ ఉండండి. ఇది ప్రాక్టీస్ చేయండి, సెకండ్లో వెళ్ళడం రావడం బాబా దగ్గరికి అని చెప్తున్నారు బాబా. గోసూన్ కమ్సూన్ అనే మంత్రం వినగానే అది గుర్తుకు రావాలి. గోసూన్ కమ్సూన్, బుద్ధి ద్వారా కూడా పరంధామానికి వెళ్ళడం రావడం. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, మీ అదృష్టం పెంచుకోవాలన్నా విశేషంగా అందరిలో గుణాలు చూడండి. ప్రతి ఒక్కరి పురుషార్థంలో గుణాలు అనేవి ఉంటాయి, ఏదో ఒక గుణమైనా ఉంటుంది, ఆ గుణాన్నే చూడండి అని చెప్తున్నారు బాబా. దానివల్ల ఏమవుతుంది, కీటకాలు, పురుగులు పట్టవు, మీ లోపల నుండి ఖాళీ చేసేసేలాగా మిమ్మల్ని అలాంటి పురుగులు పట్టకుండా ఉంటాయి. ఒకవేళ గుణాలను చూడలేదంటే పురుగు పడుతుంది, గుణాలని చూసి నడిస్తే పురుగులు ఉన్నవి కూడా సమాప్తి అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఈ సండే కార్యక్రమం అయితే యోగం ఉంటుంది 6:30 to 7:30 కామెంటరీతో. తర్వాత దాది క్లాస్ చదువుకుంటాం. క్యాలెండర్స్ కూడా వచ్చాయి మనకి, తెలుగు, ఇంగ్లీష్లో కూడా, హిందీ క్యాలెండర్లు కూడా ఉన్నాయి. అయితే హిందీ ఇంగ్లీష్లో అవి కొంచెం రేట్ అన్నమాట. 25 రూపాయల 30 రూపాయల అన్నయ్య, 20 రూపాయల, 25 ఉంది 35 ఉంది, 2 ఉన్నాయి. ఇంగ్లీష్ హిందీవి. తెలుగుది 15 రూపాయలు క్యాలెండరు. అది మీరు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలు బంధువులకి గిఫ్ట్గా, న్యూ ఇయర్ గిఫ్ట్గా మీరు ఇవ్వచ్చు వాళ్ళకి. 15 రూపాయల క్యాలెండర్ కదా. మీరు అలాగే ఈ మధ్యలో ఏమైనా పెళ్ళిళ్ళు అవి పడితే, ఆ మ్యారేజ్ ఫంక్షన్స్కి, పార్టీలకి మీరు వెళ్తే అక్కడ కూడా పట్టుకొని వెళ్ళి పంచవచ్చు క్యాలెండర్స్ మీరు వాళ్ళకి గిఫ్ట్గా. అంటే బాబా సందేశం ఇచ్చినట్టు అయిపోతుంది, వాళ్ళకి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా అయిపోతుంది. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న మ్యారేజెస్, పార్టీలో వెళ్ళినప్పుడైనా మీరు అలాగా ఇప్పుడు కొని పెట్టుకుంటే మీరు ఇంట్లోనే అలా పంచవచ్చు అనమాట. వచ్చేసే స్టాక్ అయితే రెడీగా ఉన్నాయి, ఎవరైనా ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. మళ్ళీ న్యూ ఇయర్ వరకు అంటే అయిపోవచ్చు స్టాక్. అందుకు ముందు నుండి మీరు తీసి పెట్టుకుంటే మంచిది. ఓం శాంతి.
गगन में अंतर मन में, धरा गगन में अंतर मन में, उजियारा उजियारा